ఏమని ప్రార్థన చేసుకోవాలో తెలుసా? ప్రభువా నన్ను అభిషేకించండి, అనాయింట్ మీ లార్డ్. ప్రభువా నన్ను అభిషేకించండి, నీ అభిషేకం నన్ను తాకితే ఈ మానసికమైన పరిస్థితి అంతా బాగుపడిపోద్దయ్యా అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకొని చూడు. దేవుడు తప్పనిసరిగా ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి మానసిక రోగమునైనా ఆయన స్వస్థపరచగలుగుతాడు. నీకు ఎలాంటి రోగము బాడీలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేసుకోండి, ప్రభువా నన్ను కూడా అభిషేకించండి, నన్ను కూడా బాగు చేయండి అని చెప్పి. ఒక విషయాన్ని నేను చెప్తాను, అందరి జీవితంలో అలా జరుగుతుందని నేను విశ్వాసం గురించి చెప్తూ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను కనుక ఆ విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. నేను దాన్ని అంటే మీరు దాన్ని వేరేగా తీసుకొని ఓకే ఇలాగే జరుగుతుందని ఎప్పుడూ అనుకోవద్దు. నేను ఒక రోజున ఒక 15 years అనుకుంటా, నాకు చాలా స్టమక్ పెయిన్ వస్తుంది, చాలా కడుపు నొప్పి వస్తూ ఉంటే ఒక దైవజని యొక్క పుస్తకం నేను చదువుతున్నాను. అందులో అనేకమైన స్వస్థతల గురించి రాయబడి ఉంది. అందులో ఒక ఆమె ఏమని రాసిందంటే, ఈ పుస్తకం నేను ముందు నా చేతిలో పెట్టుకొని నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుని వాక్యం ఉన్న పుస్తకం కదా, దేవుని సాక్ష్యములు ఉన్న పుస్తకం కదా, ఇది నేను నా తల మీద పెట్టుకుంటాను, నాకు స్వస్థత కలుగుతుంది, ఇందులో అభిషేకం ఉందని నమ్మి ఆమె తల మీద పెట్టుకున్నప్పుడు ఆమెకు స్వస్థత లభించిందంట. వెంటనే నేను అనుకున్నాను, వై నాట్, నేను కూడా ఎందుకు అలాంటి హీలింగ్ నేనెందుకు పొందకూడదు? ఎందుకు ఇట్టి అభిషేకముతో రాయబడినటువంటి ఆ లేఖనాలు, అభిషేకంతో రాయబడినటువంటి ఆ సాక్ష్యాలు నేనెందుకు తాకకూడదు? నాకెందుకు ఆ ప్రభావం రాదని వెంటనే నా పొట్ట మీద నేను పెట్టుకొని నేను విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంటే, నేను చెప్తున్నాను సజీవమైన సాక్షిగా, నేను అబద్ధం ఆడకుండా చెప్తున్నాను, నాకు స్వస్థత కలిగింది. వెంటనే స్వస్థత కలిగింది. ఎవరో చెప్తే నేను చెప్పడం కాదు, నేను అట్టి అనుభవంలో అదే అనుభవం మీకు ఉండాలి అని నేను అన్ను. నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను ఆ రోజున అలా స్వస్థపరిచాడు. అలాగే నేను ఎప్పుడు కూడా నీరసం అంటూ ఉండేదాన్ని. ప్రతిసారి కూడా చేతుల్లో నొప్పులు, కాళ్ళలో నొప్పులు అలా అంటూ ఉంటే పాస్టర్ గారు అన్నారు, ఎప్పుడూ అలా అనొద్దు, నీ యొక్క తల మీద చేయి వేసుకొని నువ్వు అభిషేకం కావాలని ప్రార్థన చేసుకో, ప్రతి పాటతో నువ్వు మాట్లాడు, నువ్వు కూడా చక్కగా పనిచేయనుగా కానీ ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు అలా అంటున్నారేంటి అనుకున్నాను. కానీ దైవజనుడు చెప్పాడు కదా అని చెప్పి వెంటనే నేను ఆ విధంగా ఎప్పుడైనా నాకు నీరసం అనిపించిన, కాళ్ళల్లో చేతుల్లో సత్తువు లేదు అనిపించిన, నా తల మీద నన్ను దేవుడు అభిషేకించాడు కనుక నా తల మీద నేను చేయి వేసుకొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నా యొక్క బాడీలో ప్రతి పార్టు యేసునామములో చక్కగా పనిచేయునుగా కానీ ఆజ్ఞాపిస్తాను, వెంటనే దేవుడు స్వస్థతనిస్తాడు. కనుక అభిషేకం అనేది స్వస్థతనిస్తుంది, విశ్వాసము ద్వారా స్వస్థతనిస్తుంది. కనుక ఇత్తడి గురించి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనకు వెంటనే జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే స్వస్థత జ్ఞాపకం రావాలి.